హల్లెలూయా. యేసుక్రీస్తు అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మనకి ఇచ్చినటువంటి వాగ్దానము 2వ దినవృత్తాంతములు 1వ అధ్యాయము 12వ వచనము. రాజులకైనను కలగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చెదను. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఏంటండి, రాజులకైనను కలగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చేతను. దేవుడు మనకి సమృద్ధిగా ఇస్తాడండి. మన ముందు ఉన్న వారికన్నా వెనకాల ఉన్న వారికన్నా అధికంగా దేవుడు సమృద్ధిగా నీకు ఇస్తాడు. ఎలాగా? విశ్వాసం ద్వారా. నువ్వు దేన్ని విశ్వసించాలి? నజరైన యేసుక్రీస్తు ద్వారా మనం ప్రతి ఒక్క వాగ్దానాన్ని పొందుకున్నామని విశ్వసించాలి. నజరైన యేసుక్రీస్తు ద్వారా ప్రతి ఒక్క వాగ్దానానికి అర్హులుగా మనం మారిపోయిన విశ్వసించాలి. నజరైన యేసుక్రీస్తు నీ కొరకు మరణించి తిరిగి లేచాడని విశ్వసించి ఉండాలి. నీ యొక్క లోకపరమైన పాపాన్ని ఆయన తీసుకుని ఆయన యొక్క నీతిని, ఆయన యొక్క వారసత్వాన్ని నీకు ఇచ్చాడని విశ్వసించాలి. ఎప్పుడైతే నువ్వు దీన్ని విశ్వసిస్తావో ఈ విశ్వాసం ద్వారా నీ జీవితంలో దేవుడి కార్యాలు చేస్తాడు. నీ విశ్వాస సామర్థ్యము నిన్ను బలపరుస్తుంది. నీ విశ్వాస సామర్థ్యము నిన్ను స్థిరపరుస్తుంది. నీ విశ్వాస సామర్థ్యం నీకు విజయాన్ని కలగజేస్తుంది. కాబట్టి ఏ విషయమందు నువ్వు బలహీనుడివి కాదు. ప్రతి విషయమందు నువ్వు జయించగలిగిన సామర్థ్యం కలిగి ఉన్నవాడివి. కాబట్టి నువ్వు ఎప్పుడైతే నజరైన యేసుక్రీస్తుని విశ్వసించున్నావో ఆ విశ్వాసం ద్వారా దేవుని యొక్క శక్తిని, ఆయన యొక్క అధికారాన్ని నీవు పొందుకుని ఉన్నావు. కాబట్టి నువ్వు ఏమై ఉన్నావో నీవు గ్రహించి ఉండాలి. ఆ గ్రహించిన దానిలోనే పరిస్థితులు ఎట్లా ఉన్నా సరే, నీ చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా సరే, నేను గొప్పవాడిని, క్రీస్తు ద్వారా నేను గొప్పవాడిని అయి ఉన్నాను, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు, ఈ పరిస్థితి నుండి నన్ను బయటకు తీసుకురాగలడు అన్న విశ్వాస సామర్థ్యం నువ్వు ఎప్పుడైతే ముందుకు వెళతావో నీ విషయంలో దేవుడు ఉన్నతమైన కార్యాలని చేస్తాడు. నీ విశ్వాసం ద్వారా ఈ యొక్క వాగ్దాన ఫలాన్ని నువ్వు అనుభవించును గాక. నీ విశ్వాసం ద్వారా దేవుని వద్ద నువ్వు సమాధానం పొందుకును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామా. మహాప్రేమ గల తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ యొక్క వాగ్దాన ఫలాన్ని తండ్రి ప్రతి ఒక్కరు అనుభవించునుగాక అని ప్రవచిస్తాం తండ్రి. ఇదిగో దేవా, అడుగుడే నీకు ఇవ్వన్నా ఉన్న తండ్రి. వీడియో చూస్తున్న వారికి ఏదైతే సహాయం కలదండి ప్రతిదీ సమృద్ధిగా వారికి దొరుకునుగాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారునుగాక, ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారునుగాక. ఇదిగో దేవా, ఏ విషయంలో అయితే బలహీనంగా ఉన్నారు తండ్రి ఆ విషయం బలం కలుగునుగాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.